ఇప్పుడు మనం చూసిన ఈ వీడియో ఒక అద్భుతమైన దృశ్యం. మన కొవ్వలి గ్రామ పంచాయతీ పెద్ద చెరువులో చాలా కాలం తర్వాత విజిలింగ్ డాక్స్, ఈలబాతులు మరియు బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్ బర్డ్స్, ఎర్రకాళ్ల ఒలుస పక్షులు కనిపించాయి. చెరువు మళ్ళీ జీవంతో నిండుతున్నట్టు కనిపించడం ఆనందంగా ఉంది. ఈ ఈలబాతులు కొల్లేరుకొచ్చే పక్షుల్లో షెడ్యూల్ 1లో ఉన్న పక్షి, అంటే ప్రమాదంలో ఉన్న జాతి. ఈ పక్షి పూర్తి శాకాహారి. కలువకాయలు, వరి ధాన్యం, అక్వాటిక్ ప్లాంట్స్ తింటాయి. ఈలబాతుల మాంసం రుచి ఎక్కువ అని ఈ పక్షులను ఎక్కువ వేటాడతారు. మన కొల్లేరులోనే సంతానోత్పత్తి చేసుకుని కొల్లేరు ఎండిపోతే చుట్టుపక్కలున్న గ్రామాల మంచినీటి చెరువుల్లో ఉంటాయి. దీన్ని సిల్వబాత్ అని కూడా అంటారు. ఇవి మన దేశం అంతటా ఉన్న చిత్తడి నేలలు, చెరువులు, కాలువల మధ్య స్థానికంగా సంచరించే జాతులు. చుట్టుపక్కల ఉన్న చిన్న చెరువులు ఎండిపోయినప్పుడు నీరు ఉన్న ప్రాంతాలైన కొల్లేరు, మన పెద్ద చెరువు వంటి చోట్లకు ఇవి సమూహంగా వస్తాయి. అందుకే ఇప్పుడు మన చెరువుల్లో వీటి రాక కనిపిస్తుంది. అంటే మన నీటి వనరు మళ్ళీ జీవం పొందుతుందన్న సంకేతం. గత 3 సంవత్సరాల పరిస్థితి అందరికీ తెలిసిందే. 2025లో 3 సంవత్సరాల తర్వాత మొదటిసారి వేసవి అవసరాల కోసం పెద్ద చెరువుల్లో నీరు నిల్వ చేయబడింది. ఈ సంవత్సరం 2026 సమ్మర్ ఆక్రమణదారులు స్వచ్ఛందంగా రబీ పంట వేయటం ఆపడం ఒక మంచి పరిణామం. ఏప్రిల్ 2026 3వ వారంలో గోదావరి కాలువ నీరు చెరువులోకి నింపబడింది. మనకు తెలిసిందే, పెద్ద చెరువు పునరుద్ధరణ కోసం గ్రామదీప్ ట్రస్ట్ హైకోర్టులో న్యాయ పోరాటం కొనసాగిస్తుంది. ఆగస్టు 2024లో స్టేటస్ కో ఆర్డర్ పొందటం ఒక కీలక ముందడుగు. కానీ ఇదే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని చోట్ల ఈ ఈలబాతులను వేటాడి చంపుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. వరి పొలాల్లో కూడా ఈ పక్షులను హతమారుస్తున్నారు. గమనించండి, ఈ పక్షులు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లోని షెడ్యూల్ 1 కింద రక్షిత జాతులు. వీటిని వేటాడితే 3 నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు కనీసం 10,000 నుండి 25,000 రూపాయల జరిమానా తప్పదు. మళ్ళీ అదే నేరం చేస్తే ఇంకా కఠిన శిక్షలుంటాయి. మన బాధ్యత ఈ చెరువును కాపాడాలి, పక్షులను రక్షించాలి, ఎకో సెన్సిటివ్ జోన్ విలువను నిలబెట్టాలి. ఎవరైనా పక్షులను వేటాడడం చూస్తే గ్రామదీప్ దృష్టికి తప్పక తీసుకురండి. పెద్ద చెరువు మళ్ళీ జీవిస్తుంది. దాన్ని మనమే కాపాడాలి. ఈ అందమైన వీడియోని పంపించిన సోదరుడు శ్రీనివాస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ప్రత్యేక ధన్యవాదాలు.